So a lot of filmmakers are going back to the basics, going back in the time to create that kind of. Nolan is also from recently released movie. అంటే ఇప్పుడు మొన్న ఎప్పుడో అతను డైరెక్ట్ Oppenheimer లో అదే అంటే డైరెక్ట్ ఐమాక్స్ ఫౌండర్తోనే కాల్ చేసి మాట్లాడాడంట. అంటే నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఇది కనుక నువ్వు క్లియర్ చేస్తే నీ కెమెరాలో ఒడిస్సీ ఈజ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ కంప్లీట్గా ఐమాక్స్తో షూట్ చేద్దామని చెప్పేసి. అంటే వాళ్ళ లీగ్ అలాంటిది, వాళ్ళ లెవెల్ అలాంటిది, వాళ్ళ ఛాలెంజెస్ అలాంటివి. అంటే తను ఫస్ట్ నుంచి హీజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ ఫిల్మ్, స్ట్రాంగ్గా ఫస్ట్ నుంచి. తను మాట అన్నాడు, నాకు ఒకసారి నవ్వు వచ్చింది. అంటే మీరు ఎందుకు డిజిటల్ చేయరు, ఇంత ఈజీ అవుతుంది కదా, ఎందుకు ఓన్లీ ఫిలింలో చేస్తారంటే తను ఏమన్నాడు, కియానూ రీవ్స్ ఇంటర్వ్యూ చేశాడు తన్ని. సో అప్పుడు తను ఏమన్నాడంటే ఐ వుడెంట్ సాక్రిఫైస్ మై ఆయిల్ పెయింట్స్ ఫర్ ఎ బంచ్ ఆఫ్ పేస్టల్స్ అన్నాడు, క్రయాన్స్. అంటే తన దృష్టిలో డిజిటల్ అనేది అట్లాంటిది. ఈ ఫిలిం అనే కాదండి, చాలా వాటిలలో మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం. ఆర్గానిక్ ఫుడ్ అని, క్లాదింగ్ అని, అన్నీ అంటే ఎగ్జాక్ట్లీ. సో ఫిలిం అనేది ఇక తప్పదు, రావాల్సిందే. ఎందుకంటే ఇంకోటి ఎక్కడో నువ్వు మొత్తం డిజిటల్ ఇంత సూపర్ షార్ప్ లెన్సెస్తో నువ్వు తీసిన ఇమేజ్ చాలా క్లీన్గా క్లినికల్గా కనబడుతుందండి. అలా ఉండదు లైఫ్. అది ఎట్లా అంటే ఒక్కోసారి నీకు ఆ షార్ప్నెస్ వల్ల అనిపిస్తుంది నీకు చూసినప్పుడు. సో మళ్ళీ ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తున్నారు, దాన్ని కొంచెం ఫిలిం స్కాన్ లెక్క ఇంకో కొంచెం ఎమ్యులేషన్స్ వేద్దాము, గ్రెయిన్ వేద్దాము అనుకుంటున్నారు. ఎందుకంటే అంత నచ్చట్లేదు మనకి, అంత సూపర్ షార్ప్ అది నచ్చట్లేదు మనకి. చాలా ఫ్లాస్ కనబడుతున్నాయి మొహాలల్లో, జుట్టులో, కళ్ళ కింద, ఇలాంటివి. ఈవెన్ డబ్బింగ్ లో కూడా అంత క్రిస్ప్ డబ్బింగ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఎక్కడో డబ్బింగ్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ నాయిస్ ఉంటే కూడా అవును, మీరు అన్నట్టు అంటే అనలాగ్, దానికి అనలాగ్ క్వాలిటీ అనేది ఉంటే బాగుంటుంది.